హీరో ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ సినిమాకి టికెట్లు నేను చెప్తా ఇట్లాంటి సినిమాని టికెట్లు కొనలేక యాంటీ ఫ్యాన్స్ కాకుండా హీరోల సినిమాలకు పోతున్నారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటిగా మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో కూడా అన్న రావడమే ప్రెస్ మీట్కి లేట్ అయ్యి వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎప్పుడైతే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉన్నాడో హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసమే 5 ఏళ్ళు సినిమా ఆపింది. దీనికోసమే ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో తీసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్లు లేక మేము సినిమా పోవడం ఫ్యామిలీ వేసుకపోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండి రాదు. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా ఏది చేసినా యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో వేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ దొంగల సినిమాలో ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి అరే మేము కొయిన డైమండ్ సినిమాలో తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు. కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కొయిన డైమండ్ ఇండియాలో ఉంది బాబు, ఇండియాలో ఉంది. 2000 కోట్లు కాదు, అంతకు మించి పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగులు కూడా కానీ ఇట్లా నడుచుకుంటా పోతే మేము ఇటు చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి. కానీ రాజ్ సాలే దేఖ్ ఎక్ బార్ సునో ఎక్ బార్ నీలాంటి చిల్లరగానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే అదే స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే ఎప్పుడైనా చూసావా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా భయానికరావుడే. నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? ఇలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నావు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం అనేది సపోర్ట్. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ భూమి వస్తుంది కాక మన అకిరాన్ అందరితో చింపి పడితాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బిఎస్పీకే. మ్యూజిక్ అద్భుతంగా ఉంది, ఎడిటింగ్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేశాడు. ఈ 3 మాత్రం ఫెంటాస్టిక్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీరవాణి గారి మ్యూజిక్, కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే మరి హై పీక్ ఎక్కడ వెళ్ళలేదు. కానీ మూవీ మాత్రం బాగులేకుండా లేదు, ఒక్క ల్యాగ్ షాట్ కూడా లేదు. మూవీ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ ఖుషి బత్రి ఆ టైంలో స్పార్క్ కనిపించింది. ఫెంటాస్టిక్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన చూడటం కోసం మాత్రం అందరూ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మన శివాజీ, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి హిందూ వీరుల శక్తి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు. పూర్వకాలం హిందువులు ఎంత బాధలు పడ్డారు, ఎంత భయంకరంగా హింసలు అనుభవించారు చెప్తూనే అటువంటి ఒక స్ఫూర్తితో ఉండే వీరుడు ఎలా ఉంటాడో ఒక కల్పనాత్మకమైన ఒక అద్భుతమైన సినిమా చూపించారు. ప్రతి హిందూ వీరుడు, ప్రతి హిందూ అభిమాని ఈ సినిమా చూడాలి. ప్రతి దేశభక్తుడు ఈ సినిమా చూడాలి. మన ధర్మం, మన యొక్క ఎలా మన వీరులు కాపాడారో
ఒక చక్కటి కల్పనాత్మకంగా ఒక పవర్ఫుల్ శక్తి లాంటి పవన్ కళ్యాణ్ పవనిజంతో చూపించాడు. ఈ సినిమా ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎటువంటి ఒకవేళ బాగోలేదని చెప్పినా నమ్మకండి. సినిమా చాలా ఓన్లీ ఫైట్స్ మాత్రం ఉన్నాయి. సినిమా అనేది అంత ఒక మంచి కామెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక గబ్బర్ సింగ్, ఒక వకీల్ సాబు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆ ఎక్స్పెక్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు అంతే. అంతతో ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది అసలు బాగాలేదండి. ఒక మామూలుగా సినిమా అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ హరిహర వీర మల్లు మామూలుగా సినిమా సచ్చినోడు తిరిగి రాడు. హరిహర వీర మల్లు ఎవడు తీయలేడు. ఓం నమ శివాయ హర హర మహాదేవ్. సినిమా సూపర్ ఉంది. మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం. హరిహర వీర మల్లు ఉండు మా పవన్ కళ్యాణం. సూపర్ సినిమా, అసలు చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వావ్ సూపర్ ఎక్సలెంట్. దీనికి చెప్తున్నా 1000 కోట్లు కాదు, 5000 కోట్లు కాదు, 10,000 కోట్లు పక్కా. ఎక్సలెంట్ సూపర్. బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. సినిమా హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి వాళ్ళ ఎవరు నీ పిల్లానికి పిల్లకాయలు ఎక్కడ స్లాంగ్ ఒక డైలాగ్ ఉంది. చాలా హైలైట్ ఫైట్స్. ఇక్కడ మన దేవుణ్ణి హిందూ శివుడు హరిహర మహాదేవ్ శివుని గురించి తీశారు. లాస్ట్లో ఫైట్ వేరే ఉంది కానీ పార్ట్ 2 మళ్ళీ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. బాహుబలి 2 ఉంది. పార్ట్ 2లో ఉంది. పార్ట్ మామూలు సూపర్ 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 ఎక్సలెంట్. బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది, మళ్ళీ హరిహర వీరమల్లు 2 ఉంది. వెయిటింగ్. పార్ట్ 2 సినిమా పేరు యుద్ధభూమి. ఇందులో ఈ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకు పెట్టారు అర్థం కాదు. కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారు వర్షం కూడా కురిపిస్తున్నట్టున్నారు సినిమా కోసం. బాగుందండి. అంటే ఒక మంచి సబ్జెక్టు కోహినూరు డైమండ్ కోసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి స్టోరీ అనేది బాగుంది. సో దేవునికి ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడడం. కొన్ని బాగున్నాయండి సీన్లు, చాలా బాగున్నాయి. అంటే ఎలివేషన్ షాట్లు అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. భక్తులు ఎప్పుడు భక్తులే. సో సినిమా అయితే మాత్రం విజువల్స్ కొన్ని విజువల్స్ సీజీ వర్క్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంది అనిపించింది. కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే అన్ని ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ ఎట్లు చూడలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందండి సినిమా. అంటే ఆ సీజీ వర్క్ ఒక్కటే నాకు కొన్ని గుర్రాల సీన్లు కానీ కొన్ని గ్రాఫిక్ వర్క్లు కానీ జాగ్రత్త తీసుకుంటే బాగుంది అనిపించింది. కానీ ఇంకా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా నచ్చుద్ది. కానీ సినిమాలో ఒక 30% చాలా జాగ్రత్తలు, చాలా కొన్ని ఈ గుర్రం సీన్లు, అంటే మనం బాహుబలి, కేజీఎఫ్ లేని సినిమాలు చూసేసాక ఒక పెద్ద స్టార్ హీరోని ఏదో నార్మల్గా చూడాలంటే మాకే బాధ కలిగిందనమాట. ఒక పెద్ద హీరోని ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ జాగ్రత్తల్లో విఫలమైందని నేను అనుకుంటున్నాను. సో మిగతాదంతా కూడా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ ఆయనకి ఎలాంటి ఎలివేషన్ షాట్లు ప్రజలు కోరుకుంటారో, ఫ్యాన్స్ కోరుకుంటారో అట్లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ సో మళ్ళీ దీనికి పార్ట్ 2 ఇచ్చారు కదా. సో ధర్మం అంటే సనాతన ధర్మం, అసలు శివుడు, అసలు ఈ సినిమా ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక నార్మల్ ఆడియన్గా వచ్చిన వాళ్ళు ఏంటి అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే డెఫినెట్గా అవుతుంది. బికాస్ ఆఫ్ ఆ సెకండ్ హాఫ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిలో కొంచెం చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అది కొంచెం బాధ వేసింది. రిమైనింగ్ చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ అయితే ఉన్నాయి.
చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కాబట్టి త్రూఅవుట్ ఎంజాయ్ అయితే చేశాను నేను. బట్ యాజ్ ఏ రివ్యూవర్గా చూసుకుంటే కొన్ని పాయింట్స్ నచ్చలేదు నాకైతే. సో ఓవరాల్గా పర్లేదు. థ్యాంక్ యూ. మాట్లాడి చెప్పు, సినిమా గురించి చెప్పు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్, మూవీ సూపర్. ఏం నచ్చింది సినిమా? పవన్ కళ్యాణ్ రోల్ సూపర్. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. చెప్పు. పవన్ కళ్యాణ్ చేసిన 20 minutes కొరియోగ్రఫీ అదిరిపోయింది.